నవరత్నాలలో ఒక రత్నం సంపూర్ణ మద్యపాన నిషేధం. ఇది వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక రత్నం అంట. అధికారంలోనికి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తెస్తామని ఆనాడు పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నాయకుడున్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మైకులు పగిలేలా అరిచి గీపెట్టి మరీ చెప్పారు. అది నిజమేనంట. అవునా? అవును. ఎలాగంటే అప్పటి వరకు మనకు మందు షాప్ లో దొరికే అన్ని రకాల మద్యం బ్రాండ్లు ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ రకంగా జనాలు రోజు తాగే మద్యం బ్రాండ్ని మాయం చేసి పాత మద్యం బ్రాండ్ని నిషేధం చేశారు. అసలు మత్తుకి ఏమీ దొరకక ఎక్కడ రాష్ట్ర ప్రజలు మందు బాబులు గిజగిజా గిలగిలా కొట్టుకుంటారో అని దయతలిచి వాళ్ళ దొడ్లో తయారైన స్కాచ్ లాంటి చీప్ మందుని అతి తక్కువ ధరకి రేట్లు పెంచి అందివ్వడం జరిగింది. ధర్మ ప్రభువులండి. తాగితే తాగండి, చస్తే చావండి. సంక్షేమం రూపంలో నేను మీకు ఇచ్చిన ప్రజాధనాన్ని తిరిగి మరలా మా సొంత ఖజానాకి జమ చేయండి అంటూ మద్యపానాన్ని బేసిక్ గా అమలు చేశారు. టీవీ డిబేట్లలో అధికార పార్టీ ప్రతినిధులు ఈ మద్యపాన నిషేధం గురించి అడిగితే ఆముదం తాగిన మొఖాలతో అబ్బే రామ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పలేదు. అయినా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 40,000 బెల్ట్ షాపులు నిషేధించాం అంటూ సుల్లు మాటలు సిగ్గు లేకుండా చెప్పుకొస్తున్నారు. అయినా అరే బెల్ట్ షాపులు ఏమైనా అధికారిక షాపులా నిషేధించడానికి? ఎక్సైజ్ శాఖ అదేనండి, ఆబ్కారీ శాఖను సరైన పద్ధతిలో వాడుకుంటే ఎటువంటి బెల్ట్ షాపులు కనబడవు. దానికి మీరేదో కష్టపడ్డట్లు మాట్లాడుతా ఉన్నారు. అది సరే గాని ఈ మధ్య కాలంలో మీరు అనుమతించి మీ కార్యకర్తలు మీ వార్డు కౌన్సిలర్ల ద్వారా కొత్తగా నడుస్తున్న లెక్కర్ మాల్స్ బార్డు సంగతి ఏంటి? వాటిలో మద్యం కాకుండా పంచామృతాలు పానకాలు ఏమైనా అమ్ముతున్నారా? ఈసారి మద్యపాన నిషేధం అనే రత్నాన్ని తీసేసి ఉచిత మద్యపాన వజ్రం అని మేనిఫెస్టో పెట్టుకుని ప్రచారంలోకి రండి. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.